అత్యంత అధునాతన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ గత కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. దేశీయంగా 5వ తరం యుద్ధ విమానం అభివృద్ధికి తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలపడంతో కీలక ముందడుగు పడినట్లయింది. ప్రస్తుతం భారత్ కు శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత రక్షణ రంగం బలోపేతంపై మరింత ఫోకస్ పెట్టింది. భారత్ అమ్మన పొదిలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక ఆయుధాలున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ మరిన్ని అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడం అవసరం. అందుకే త్రివిధ దళాల్లో ఒకటైన వాయుసేనను ఆధునికీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అత్యంత అధునాతన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రాజ్నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆమ్కా శత్రువుల రాడాలను ఏమార్చి వారి గగనతలంలోకి లోతుగా చొచ్చుకెడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది శత్రు దేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ యుద్ధ విమానం సొంతం. లక్ష్యాన్ని గుర్తించేందుకు తనకు తాను స్వంతంగా పనిచేస్తుంది. ఆమ్కా తయారీ ప్రక్రియకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నేతృత్వం వహిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయ రక్షణ పరిశ్రమను దృఢంగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 5వ తరానికి చెందిన యుద్ధ విమానం. ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ధి వ్యయం దాదాపు 15,000 కోట్లుగా అంచనా వేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆమ్కా సమర్థంగా సత్తా చాటుతోంది. ఆమ్కా 25 టన్నుల బరువుతో తయారు కానుంది. దీనిలో కృత్రిమ మేధతో నడిపే ఎలక్ట్రానిక్ పైలట్ ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. ఇందులో అధునాతన ఏవియానిక్స్, సెన్సార్ ఫ్యూజన్ ఉంటుంది. ఈ యుద్ధ విమానంలో శత్రు రాడర్లకు దొరకకుండా దీని అస్త్రశస్త్రాలను అంతర్గతంగా ఉంచడానికి ప్రత్యేక అరలు ఉంటాయి. ఆమ్కా అనేక విధాలుగా పోరాటం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భారత వైమానిక దళంతో పాటు నౌకా దళానికి సేవలందించేలా దీన్ని రూపొందిస్తున్నారు. శత్రు గగనతలంపై ఆధిపత్యం సాధించడం, భూతలంపై దాడులు, శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థల ధ్వంసం, ఎలక్ట్రానిక్ యుద్ధం వంటి అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. భారత వాయుసేన దీర్ఘకాల అవసరాల్లో భాగంగా ఈ ఆమ్కా ప్రాజెక్టును చేపట్టారు. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టును పరిశ్రమల భాగస్వామ్యంతో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేలా ఎగ్జిక్యూషన్ మోడల్ రూపొందించారు. దీనికి సంబంధించిన బిడ్లు స్వతంత్రంగా లేదా జాయింట్ వెంచర్గా లేదా కన్సోర్షియంగా వేసే అవకాశం ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా నిలవనుంది. తొలి విడతగా ఉత్పత్తి చేసే మార్క్ 1 శ్రేణి ఆమ్కా జెట్లలో అమెరికాకు చెందిన JE-414 ఇంజన్ను ఉపయోగిస్తారు. మార్క్ 2లో మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసే మరింత శక్తివంతమైన ఇంజన్లను ఉపయోగించే అవకాశం ఉంది. ఆమ్కా ఫైటర్ జెట్, తేలికపాటి పోరాట విమానాలు తేజస్ కలిసి వాయుసేనను బలోపేతం చేయనున్నాయి. ఈ లోహ విహంగాన్ని పైలట్ రహితంగా పనిచేసేలా డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన వెమ్ టెక్నాలజీ సంస్థ ఆమ్కా ఆకృతిని తయారు చేసింది. ఇటీవలి ఏళ్లలో సైనిక పరంగా ఇదొక భారీ కార్యక్రమంగా రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఆమ్కా యుద్ధ విమానాలను 2034 నాటికి వైమానిక దళంలోకి చేర్చాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 5వ తరానికి చెందిన స్టెల్త్ యుద్ధ విమానాలు F-22, F-35, J-20, J-35లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. SQ-57 పేరుతో రష్యా కూడా ఈ తరహా ఫైటర్ జెట్ను రూపొందించింది. వేటికి పోటీగా ఆమ్కా నిలవనుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా నిలవనుంది.
అలాగే బహుళ సేవలందించే 114 యుద్ధ విమానాలను కూడా $1,800 కోట్ల వ్యయంతో వాయుసేన సమకూర్చబోతోంది. ఐదో తరం యుద్ధ విమానాలు కేవలం అమెరికా, చైనా, రష్యాల వద్ద మాత్రమే ఉండగా భారత్ దేశీయంగా ఆమ్కాను తయారు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఆమ్కా యుద్ధ విమానాలను 2030 నాటికి వైమానిక దళంలోకి చేర్చాలనే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోంది.